హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సూపర్ న్యూస్ అండి, సూపర్ గుడ్ న్యూస్. ఉద్యోగ పెన్షన్లందరికీ కీలక నిర్ణయం. పీఆర్సీ, డిఏ బకాయిల విడుదల గురించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూస్తాయండి. ఏప్రిల్లోనే 13,000 కోట్ల సేకరణ అండి. ఏడాది పరిమితిలో 4వ వంతు ఇప్పుడే అయితే రుణాలు తీసుకుంటున్నారు. సో ఎందుకో ఏమిటో అని వివరాలు తెలుసుకుందాము. అప్పులు పుట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం గతంలోనే బటన్ నొక్కి కొన్ని పథకాలకు ఇంకా బటన్ నొక్కినా కూడా లబ్ధి చేకూరలేదు. సో ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా బకాయిలు పెండింగ్ ఉన్న మాట వాస్తవమే అండి. సో ఇందుకు గాను మే 13 రాష్ట్రంలో పోలింగ్ జరగనుండగా ఆ లోపే 16,000 కోట్ల రూపాయల రుణాలను పూర్తిగా చెల్లించేందుకు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ నెల తొలి మంగళవారం 4,000 కోట్లు బహిరంగ మార్కెట్లో రుణం స్వీకరించిందండి రాష్ట్ర ప్రభుత్వం. రెండో మంగళవారం మరో ఆర్థిక శాఖ అధికారులు కొందరు ఢిల్లీకి వెళ్ళి మరి మంగళవారం నాటికైనా రుణాలు అందేలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. రుణాలు అయితే సమకూరుస్తున్నారు. ఏప్రిల్ 16, ఏప్రిల్ 30 తేదీల్లో రిజర్వ్ బ్యాంకు నిర్వహించే వేలంలో పాల్గొని మరొక 9,000 కోట్ల రూపాయల అప్పు పుట్టించాలి అని అయితే ప్రయత్నాలతో నిశ్చయంతో ఉన్నారు. మొత్తం 16,000 కోట్లలో ఈ విధంగా అయితే ఆర్థిక బకాయిలు ఏవైతే ఉద్యోగులకు సంబంధించిన డిఏ, పీఆర్సీ బకాయిలు ఉన్నాయో వాటన్నిటి కూడా చెల్లించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది.